చేయవలసింది ఏంటంటే వాక్యం చెప్పటం. మనకిచ్చిన క్రైస్తవులకు మనకున్న ఆయుధాల్లో ప్రార్థన ఒక ఆయుధం అండి. ప్రార్థన అనేది ఎన్నో కార్యాలు జరిగించింది మన చరిత్రలో మనకి తెలుసు. మనం చేయవలసింది పిల్లల పట్ల ప్రార్థన. ప్రార్థన అనేది మనకి ఒక ఆయుధం. అబ్రహాం గారి జీవితాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామండి. అబ్రహాం గారు జ్ఞానవంతుడిగా పెరిగాడు, విశ్వాసులకు తండ్రి అని మనకు తెలుసు. తన కుమారుని కూడా ఎంతో జ్ఞానంతో పెంచాడు. ఇస్సాకుని మంచి ప్రవర్తన గల వ్యక్తి కింద ఇస్సాకు గారు మనం చూస్తున్నామండి. తండ్రి గుణగణాలు లక్షణాలు చాలామంది పిల్లల్లోకి చూస్తుంటాం మనం. అంటే తండ్రికి ఉన్న లక్షణాలు పిల్లలకి రావటం అనేది చాలా చూస్తుంటాం. ఏలీ గారు మరి దేవుని యాజకుడు అయినప్పటికి కూడా తండ్రికి ఉన్న జ్ఞానము, దేవుడి పట్ల అవగాహన, భయభక్తులు పిల్లలకు లేకపోవడం విచారకరం. ఎందుకంటే ఏలీ గారు కూడా పిల్లల్ని పట్టించుకోలేదండి. పట్టించుకోకపోతే ఏమైంది, తర్వాత ఒక తలనొప్పిగా దేవుడికి విరోధులుగా వాళ్ళు పెరిగారు. కాబట్టి వాళ్ళని దేవుడు చంపేయటం కూడా జరిగింది. అందుకని పిల్లవాడు చెడు చేసినప్పుడు గద్దించాలండి, తప్పు చేసినప్పుడు శిక్షించాలి. లేదు నేను ఆ పిల్లవాడే కొత్త ఘనకార్యం చేశాడని మెచ్చుకున్నావా, రేపొద్దున నీ నెత్తి మీదకే వస్తుంది. అలాగనే మనం తప్పు చేస్తే దోషారోపణ చేస్తుంది అని మనకు ఖచ్చితంగా మనందరికీ తెలుసండి. ఏ తప్పు చేసినా ఖచ్చితంగా నువ్వు తప్పు చేసావు అనే విషయం మనకి తెలిసిపోతుంది. అప్పుడు మన హృదయాన్ని మనం సమ్మతపరుచుకోవాలి. నేను చేసింది తప్పే అని వాక్య ప్రకారంగా పశ్చాత్తాపం చెంది ఈ పాపంలో మళ్ళీ నేను చేయకోకుండా ఉండాలి అని, అటువంటి సహాయం నాకు దయచేయమని దేవుణ్ణి అడగాలి. అడిగి మళ్ళీ పాపంలో పడుకోకుండా జీవించాలి. బాప్తీసం పొందాం మనందరం. బాప్తీసం పొందిన తర్వాత కూడా పాపం చేయమని చెప్పట్లేదు, కానీ ఏదన్నా చూపులో కానీ మాటలో కానీ చిన్న చితగా పాపాలు చేసినట్లయితే మళ్ళీ మనం దేవుణ్ణి అడిగి మన పాపాలు కడుక్కొని ప్రతినిత్యము కూడా ప్రార్థనలో మనల్ని పరిశుద్ధులుగా చేసినట్లుగా, యేసుక్రీస్తు వారి నామంలో కడగబడినట్లుగా మనం ప్రార్థించి దేవుడిని అడగాలండి. అంతేగాని బాప్తీసం పొందిన తర్వాత మళ్ళీ బాప్తీసం అనేది అవసరం అనేది లేదు. తప్పు చేసినప్పుడు, ఏదైనా పాపం చేసేవాళ్ళు దోషారోపణ కలిగినప్పుడు మళ్ళీ ప్రార్థన చేసి దాన్ని విడిచిపెట్టాలి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నీ పిల్లల ద్వారా నీ లేఖనాల నుంచి ఎన్నో విలువైన మాటలు మేము విన్నాం తండ్రి. ఆ మాటల ప్రకారంగా మేము జీవించగలగటానికి, వాటిని అర్థం చేసుకుని వాటి ప్రకారంగా భక్తి జీవితంలో మేము నిలబడగలగటానికి కావలసిన శక్తి సామర్థ్యాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇదిగో నీ పిల్లలుగా ఈ లోకంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, మేధావులు అనబడేవారు కూడా ఉన్నారు. కానీ తండ్రి, నిన్ను ఎరుగని జీవితం దౌర్భాగ్యపు జీవితం తండ్రి. నిన్ను కలిగి మేము ఉన్నావు నాయన. ఎటువంటి ఎన్నిక యోగ్యత లేకపోయినా మా అర్హతకు మించిన మంచి అవకాశం మాకు ఇచ్చావు తండ్రి. ఇటువంటి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ, దేవాది దేవుడు, సృష్టికర్తవు, మా పుట్టుక మూలం తెలిసిన దేవుడు, మమ్మల్ని పుట్టించిన దేవుడు, మాలో నీ ఆత్మను ప్రవేశింపబెట్టిన దేవాది దేవుడు తండ్రి. నువ్వు చెప్పినట్లుగా మేము బ్రతక కలిగి నీ నుండి మేము వచ్చాం కనుక తిరిగి నీ సన్నిధికి మేము రావాలన్నది నీ ప్రణాళిక తండ్రి. ఆ ప్రణాళికను గుర్తెరిగి నువ్వు ఇచ్చిన ఈ భక్తి జీవితంలో నిలకడగా యథార్థంగా మా భక్తిని కొనసాగించుకుంటూ నీ కొరకు బ్రతికే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగనే ఇక్కడున్న ప్రతి బిడ్డకి ఏది అవసరత ఉందో నాయన, అవసరతలు ఎరిగిన దేవుడు తండ్రి. వారు ప్రార్థన ద్వారా నిజాయితీగా ప్రార్థన చేసి యథార్థమైన హృదయంతో ప్రార్థింపగా నాయన ఇచ్చే దేవుడివే, కానీ నాయన నిరాకరించే దేవుడు కాదు తండ్రి. తగిన సమయంలో కార్యాలు జరిగించి నాయన మమ్మల్ని తృప్తిపరిచే కన్న తండ్రివైన దేవాది దేవుడు నువ్వు మాకున్నావు కనుక నీ మీదే పరిపూర్ణమైన విశ్వాసంతో ఆనుకొని నీ కొరకు బ్రతికి నీ నుండి ఈ భూ సంబంధంగా కావాల్సినవి అన్నీ కూడా పొందుకొని ఆయన ఈ భూమి మీద తృప్తి కలిగి బతికి నీవున్న పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. రాత్రికాలం కూడా మళ్ళీ సాయంత్రం కూడా ప్రార్థన ఉందండి. అందరూ తప్పనిసరిగా రావాలని తెలియజేస్తున్నాం.